ఏం చెప్తాం మా విలేజ్లో వ్లాగ్స్ తీసుకుంటే అంత ఈజీ కాదు, పని చేసుకుంటా. ఒకటిసారి వేసుకొని కొట్టేసరికి జబ్బలు సావని వచ్చుడు. ఇంకొంచెం కొట్టేది ఉంటే నా అంతం కాకపోతుండే. ఎండకాయలను పడ్డట్టు మొత్తం పిల్లులో ఏంటివో తింటాను, వీటిది ఒక రాజ్యాంగం. ఇంకొంచెం కొట్టేది ఉంటే పెట్రోల్ తక్కువ పోతుండే. మామ నిన్న మన కాడ అయితే వినాయకుడి నిమజ్జనం ఉండే. సో నిన్న నిమజ్జనం కంప్లీట్ అయ్యే వరకు అయితే 2 అయింది, ఇంటికి పోయే వరకు 3 అయింది దగ్గర. మళ్ళీ ప్రొద్దున్నే 5 గంటలకు లేచిన, ఒక 2 గంటలు మాత్రం నిద్రపోయినా, ఫుల్ కళ్ళు మండుతున్నాయి. ఇక ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి పత్తికి మందు కొడదామని రెండోసారి చేనికి పోతున్నాం. సో ఈ చేను అయితే మనదే, కానీ ఫస్ట్ అక్కడ ఒక చేను ఉంది, ఆ చేనులో కొట్టిన తర్వాత దీనికి కొడదామని ఇప్పుడైతే అక్కడికి పోతున్నాం. సో ఇంటికి అంతా అయితే ట్రాక్టర్ పట్టుకుని వాగుదాకా వచ్చినాం. వాగులో నీళ్ళు బాగుండే, అందుకే వాగు కానీ ట్రాక్టర్ పెట్టి నడుచుకుంటూ వస్తున్నాం. తమ్ముడు గింట అయితే అక్కడి నుంచి ముందట పోతాను. సో వాగులో అయితే నీళ్ళు బాగుండే. ఈ సెలవులన్నీ మొత్తం కవర్లో పెట్టి, కవర్ని డబ్బాలో పెట్టి డబ్బాని మోసుకొని వచ్చినాం. సో నీళ్ళు అయితే ఇక్కడ వరకు వచ్చినాయి, నడుములో పడడం. నీళ్ళు బాగుండే. ఫస్ట్ స్ప్రే చేసి చాలా రోజులు అవుతుంది, అందుకే ఇప్పుడు మనం రెండో స్ప్రే చేస్తున్నాం. సో చేను దగ్గరికి అయితే వచ్చినాం, ఇదే మన చేను. ఈరోజు అయితే మొత్తం 5 ఎకరాలు కొట్టాలి. ఫస్ట్ ఈ చేను కొట్టిన తర్వాత అక్కడ ఇంకో చేను ఉంది, ఆ చేనులో కొడతాం. సో మన పత్తి అయితే ఇంత ఎత్తు అయింది చూడండి. మనం మందులు కొట్టేటప్పుడు నీళ్ళ దగ్గరనే అనుకో రిస్క్ ఉంటుంది. అదే దూరం నుంచి మోసుకుని వచ్చి కొట్టుడు అయితే నిజంగా చింతపండు అవుతుంది. అది కాక ఇవాళ ఎండ అయితే సంపుతుంది. మా వాళ్ళు ఇక్కడ క్యాన్లు పెట్టిన మందులు దొరుకుతలేవు, అవి ఎనుకుతాను అప్పటి నుంచి. నాకైతే దొరుకుతలేవు అవి. మీది మందు కొట్టేందుకు అయితే వచ్చినాం కదా, మొత్తం ఒకసారి అన్ని చేనుల మీది మందు కొట్టుడు అయినాక ఇక గడ్డి మందులు కొట్టుడు స్టార్ట్ చేస్తాం. ఇక అవి అయితే ఒక 8 రోజులు పడతాయి. సో క్యాన్లు అయితే దొరికినాయి, ఇక్కడ ఉన్నాయి. సో క్యాన్లు అయితే దొరికినాయి, 2 క్యాన్లు, ఇంకో క్యాన్ దొరకాలి. సో ఈరోజు అయితే నీళ్ళతో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ దొయ్యలనే ఉన్నాయి, ముంచుతాను క్యాన్లు నింపుతాను మా వాళ్ళు. ఇన్ని క్యాన్లు నింపింది ఆల్రెడీ. ఈరోజు అయితే మొత్తం మనం 3 రకాల మందులు కొడతానమ్మా. ఒకటి సీజియం, రెండోది ప్రయాక్సర్, మూడోది సుతాతియాన్. ఈ 3 రకాల మందులు కలిపి కొడతానమ్మా. ఇక తమ్ముడు అయితే మొత్తం క్యాన్లలో మందు పోసి పడేస్తాడు. ఇక ఇంటికాంచి వచ్చేటప్పుడే లీటర్ పెట్రోల్ కొనుక్కుని వచ్చినామమ్మ. డబ్బాలు అయితే పెట్రోల్ లేకుండే, ఈ ఎండకు మొత్తం పెట్రోల్ అయితే ఆవిరైతుంది. ఇక మందు కొట్టుడు అయితే స్టార్ట్ చేసిన. తమ్ముని వీడియో తీరా అంటే ఒక వీడియో తీసి సప్లైగా జేబులో సెల్లు పెట్టుకున్నాడు. ఏం చెప్తామా, మా విలేజ్లో వ్లాగ్స్ తీసుకుంటే అంత ఈజీ కాదు, పని చేసుకుంటా. సో మొత్తానికి అయితే ఈ చేను అయితే మందు కొట్టుడు అయిపోయింది, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో క్యాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి, ఈ క్యాన్లు మోసుకొని అక్కడ ఇంకొక చేను ఉంది 3 ఎకరాలది, ఆ చేనులో కొట్టేందుకు అయితే ఇప్పుడు పోవాలి. మా వాళ్ళు ఆల్రెడీ పోయిండు, నేను ఇప్పుడు క్యాన్లు పట్టుకొని పోవాలి. ఒక 3 దొయ్యలో 4 దొయ్యలు ఉండే, అలా కొంచెం నీళ్ళు ఉండే, కొంచెం దిగబడ్డది, కష్టమైంది అలా మందు కొట్టుడు. మొత్తానికి అయితే ఎలాగోనో కొట్టేసినాం. ఈరోజు ఎండ అయితే మస్తు విపరీతంగా కొడుతుంది, చుక్కలు కనిపిస్తాను నిజంగా. ఇతన్నాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మందు ఎప్పుడైనా కానీ కొంచెం ప్రొద్దున కొడితే మంచిది, ఎందుకంటే గాలి పెట్టేటప్పుడు కొడితే మన ముఖానికి మన కళ్ళలో పడే అవకాశం ఉంటుంది. ఈరోజు అయితే మేము బాగా ఎండ అయినాక వచ్చినాం, మస్తు ఎండ కొట్టుడు, అట్లనే గాలి పెట్టుడు, మొత్తం మందు మీదికి వచ్చుడు. మందు కొట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కళ్ళద్దాలు పెట్టుకోవాలి, అట్లనే మూతికి ఏదైనా కట్టుకుంటే మంచిగా ఉంటుంది, మనకే సేఫ్టీ. సో మందు కొట్టుడు అయితే చాలా ఇబ్బంది అయింది, ఫుల్ గాలి పెడుతుంది. ప్రొద్దున కొడితే బెటర్ నా అభిప్రాయం ప్రకారం అయితే, ఎందుకంటే ప్రొద్దున కొంచెం గాలి తక్కువ ఉంటుంది, అంత మందు మంచిగా పడుతుంది చెట్టు మీద. అది కాక మళ్ళీ మంచిగా ఉంటుంది. మనం పెద్ద డబ్బాతోని మందు కొట్టక బాగా రోజులు అవుతుంది, అట్లా ఒకటిసారి వేసుకొని కొట్టేసరికి జబ్బలు సావని వచ్చుడు. ఇంకొంచెం కొట్టేది ఉంటే నా అంతం కాకపోతుండే, ఘోరమైంది బాగా. ఈ ఎండ అయితే మాత్రం ఇవాళ విపరీతంగా కొడుతుంది మామ, సావదెంగుతుంది ఎండ అయితే. చలో ఇప్పుడైతే వేరే చేనుకి అయితే పోతున్నా. అక్కడికి పోయినాక మళ్ళీ క్యాన్లల్లో మొత్తం నీళ్ళు నింపి మందు పోసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక మళ్ళీ మందు అయితే సంపుడే. ఇక సో మొత్తానికి అయితే ఇంకో చైన్ కొట్టేది అని చెప్పినా కదా, ఆ చైన్కి అయితే వచ్చిన. సో ఈ చైన్లో అయితే తమ్ముడు కొడతాడు, ఇక మనం కొట్టము, ఓన్లీ మనం మందు పోసుడే, తమ్ముడే చంపుతాడు మొత్తం మందు.
ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. ఈ చేను మొత్తం కొట్టే వరకు దాదాపుగా 4:30, 5 అయితే కావచ్చు. సో ఈ చేనులో కూడా మనకు నీళ్ళు దగ్గరనే ఉన్నాయి. ఈ నూతి పొక్కల నీళ్ళు మొత్తం డిబడిబ నిండి ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి మొత్తం క్యాన్లని నింపుకొని మందు పోసి ఇక స్టార్ట్ చేయాలి. దూరం నుంచి తెచ్చుడు అయితే రిస్క్ తగ్గింది. నీళ్ళు అయితే ఫుల్ డిబడిబు ఉన్నాయి. ఈ పొక్క తవ్వి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరమే కొంచెం మన్ను ఉడిరింది లోపలికి, లేకపోతే ఇంకా కొంచెం లోతే ఉండే. తమ్ముడు నేను తవ్వినాం ఇద్దరం. ఎందుకంటే నీళ్ళు మందు కొట్టేటప్పుడు నీళ్ళతో ఇబ్బంది అవుతుందని తమ్ముడు నేను తవ్వినాము. ఇంకా బాగా తవ్వుదాం అనుకున్నాం కానీ లోపల బండబడ్డం వల్ల తవ్వలేకపోయినాం. మా వాళ్ళు అక్కడ కాకరకాయల కోసం సర్చింగ్ చేస్తాను, ఉన్నాయేమని ఎనుకుతాను మోతుకు చెట్ల కాడ. ఫస్ట్ ఈ క్యాన్లను మొత్తం నింపుకుందాం. క్యాన్లు నింపుకుండా అయినాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నీళ్ళ దగ్గర ఉంటే రిస్కే ఉండదు మామ, నింపుడు కొట్టుడు. ఉడకపోతుంది. సో మొత్తానికి 9 క్యాన్లలో నీళ్ళు నింపి మందు పోసి పత్తిలు అక్కడొకటి పెట్టుకున్నాం. ఇక తమ్ముడు అయితే మందు కొట్టుడు స్టార్ట్ చేసిండు, చూపిస్తా. అవి అక్కడి నుంచి కొట్టుకుంటూ వస్తాను. పత్తి చిన్నగా ఉన్నప్పుడు మందు కొట్టుడు ఈజీ మామ, చాలా ఈజీగా ఉంటుంది. సప్ప కొట్టుకుంటూ పోవచ్చు. కానీ పెద్దగా అయినాకనే పత్తి మందు కొట్టుడు చాలా కష్టం. ఇంకా ఈ సంవత్సరం పత్తి ఎక్కువ పెరగలేదు కాబట్టి కొంచెం నయమే అనుకో. పత్తి బాగా పెరిగితే మాత్రం మొత్తం మందంతా మన మీదనే పడుతుంది. కొట్టి అని జబ్బలు ఇవ్వది. ఈ సంవత్సరం ఇంత పెరిగింది. అది ఏ మందు ఎఫెక్ట్ మనకు అంత ఐడియా లేదు, కానీ ఆ చేనులో మందు కొట్టినాయి కదా, కొంచెం కాళ్ళు మండుతున్నాయి. నేనైతే పాయింట్ వేసుకుని రాలేదు, షార్ట్ వేసుకుని వచ్చిన, అందుకే మండుతున్నాయి. సో మన పత్తి అయితే ఎట్లున్నది. ఈ చేనులో ఇప్పుడు మందు కొట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇగో ఈ చెట్టుకుంది, చూపిస్తా చూడండి. ఇగో ఇదొక రోగం. ఇట్లా ఈ రోగం ఎక్కువ ఉంది. దీన్ని మాకే సైడ్ పిండి నల్లి అంటారు, మీకే సైడ్ ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోగం ఎక్కువ ఉంది, బాగా ఉంది ఈ చెట్లకు, అందుకే కొడుతున్నాము. ఇంకొక రోగం ఉంది, చూపిస్తా. అది కూడా ఇక్కడ దగ్గరనే ఉంది. ఇగో ఇట్లా చెట్లు వాడిపోయి చచ్చిపోతున్నాయి పత్తి చెట్లు. వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు మామ. ఎండకి ఎండాలి, వానకు నానాలి. ప్రతిరోజు రికన్ లేకుండా మందు కొట్టుడో మందేసుడో ఏదో ఒక పని ఉంటుంది ప్రతిరోజు. ఇట్లా ప్రతిరోజు పని చేస్తేనే 4 రూపాయలు దొరుకుతాయి, 4 రూపాయలు కనబడతాయి. వ్యవసాయం అంటే అంత ఈజీ కాదు. ఈ పత్తిని అయితే ఇక మామూలుగా ఉంటుంది, కష్టం వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా ఇంకొక రోగం ఏంటిదంటే పత్తి వాడిపోయి మధ్యలోకి తిరిగి చచ్చిపోతుంది. చూపిస్తా. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇగో ఇట్లా అవుతుంది. ఇట్లా ఎందుకు అవుతుందని ఈ కొమ్మని ఇడిచి చూస్తే ఇలా పురుగు చొచ్చి లోపలికి వెళ్ళి మొత్తం గుజ్జును తినకుండా వస్తుంది. చెట్టు చచ్చిపోతుంది. ఇట్లా పెద్ద చెట్టు నడిమికి తిరిగి చచ్చిపోతుంది తుప్పు పట్టి. పత్తిలో ఉన్నంత కష్టం వేరే పంటల దేంట్లో ఉండదని అనుకుంటున్నాం మామ. ఎందుకంటే పత్తితులు పెట్టినా కానీ పత్తి కట్టే పీకి కాల పెట్టేదానిగా దీంట్లో ఉన్నంత కష్టం దేంట్లో ఉండదు. పత్తి పెట్టిందంటే కింది మందు కొట్టాలి, గడ్డి మందు కొట్టాలి, మందేయాలి, మళ్ళీ పత్తి తీయాలి, పత్తి కట్టే వీకాలి, కాల పెట్టాలి. ఇంత పని ఉంటుంది మామ దీంట్లో. కానీ అయినా కానీ ఈ పంటనే పండిస్తాను. ఎందుకంటే ఈ పంటలో వచ్చినంత లాభం వేరే పంటలలో జొన్లు పెసాలు పోతే రావు. అందుకే ఈ పంటనే పండిస్తాను. మళ్ళీ ఏంటంటే దీని అందుకే అందరు తెల్ల బంగారం అని పిలుస్తారు. మాకే సైడ్ అయితే మొత్తం ఎక్కడ చూసినా కానీ పత్తే ఉంటుంది మొత్తం. ఆల్మోస్ట్ సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మహా అంటే 40 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ టేక్ షెడ్ దాడితే మన చేను కంప్లీట్గా ఇంకో 40 నిమిషాల్లో ఉడుతుంది మొత్తం ఈ చేను. సో ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇప్పుడు తమ్ముడు కొట్టుకుంటా. సో ఈ పత్తిని అయితే హై డెన్సిటీ పత్తి అంటారు. ఇది బీటీ పత్తి కంటే చాలా ఈజీగా వస్తుంది. పత్తి తీసేటప్పుడు గుత్తోళ్ళు ఈ పత్తిని ఎక్కువ తీస్తారు. ఈ పత్తికి బీటీ పత్తికి బాగా తేడా ఉంటుంది, చాలా ఈజీగా వస్తుంది. పత్తి అయితే మస్తు ఉంటుంది. ఎండ అయితే ఈరోజు గుద్ద వల్ల కొడతాను, సంపేతట్టే ఉన్నది ఎండ ఈరోజు, మామూలుగా కొడతలేదు. ఇంకొక ముచ్చట ఏంటిదంటే మా ఇంటికాడ రోజు తప్పి రోజు కందిపప్పు కూర ఉంటుంది. అందుకే మా వాళ్ళు ఇక్కడ చూడండి కందులు ఉండాలని 2 కందిసార్లు పెట్టిండ్రు. అంటే మన చేనులో గడ్డిని చూసి మన పక్క పంట చేనులో మొత్తం నవ్వుతాను, ఇజ్జతి పోతుంది మాది. ఇక మన చేనులో అయితే గడ్డి ఇట్లా అయింది, ఏంద్రా ఇంత గడ్డి పెంచుతానని అందరూ
మొత్తం ఘోరం చేస్తాను మాని. సో మొత్తం అన్ని చేనులలో మీది మందు కొట్టుడైనాక ఈ గడ్డి మందు కొట్టాలి, గడ్డిని అయితే సాఫ్ చేయాలి. ఇప్పటికే ఎజ్జెది పోతుంది, అందరూ మొత్తం అవమానపరుస్తాను మాని. ఇక మందు కొట్టుడు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఒక్క 3-4 డబ్బాలు అయితే కంప్లీట్ అవుతుంది. సో అయిపోయినట్టు దగ్గరికి వచ్చింది. క్యాన్ మూసుకొని పోతా అన్నట్టు. పడ్డకాయలను పడ్డట్టు మొత్తం పిల్లులో ఏంటి తింటాను. వీటిది ఒక రాజ్యాంగం. ఎన్ని గోసలను తట్టుకుంటాడు మామ రైతు, ఇట్లుంటుంది. సో ఇక మొత్తానికైతే ఈరోజు మందు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ చేన్లో. పొద్దున్న తెచ్చిన లీటర్ పెట్రోల్ బరోబర్ అక్కడికి అయింది. ఇంకొంచెం కొట్టేది ఉంటే పెట్రోల్ తక్కువ పోతుండే. ఇక మొత్తానికైతే ఈరోజు మీది మందు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. తొందరనే అయింది. ఆ చేన్ల కంటే ఈ చేన్లో తొందరగా కొట్టుడు అయింది. ఇప్పుడైతే మనం ఇవన్నీ సామాన్లు పట్టుకొని క్యాన్లు, డబ్బా, మందులు అవన్నీ పట్టుకొని మనం ట్రాక్టర్ దగ్గరికి పోవాలి. ట్రాక్టర్ అయితే వాగు దగ్గర ఉంది. ఇక కమ్ము నీళ్ళు మరి ఎక్కువ అయినాయా తక్కువ అయినాయా వాగు దగ్గరికి పోతే తెలుస్తుంది. ప్రొద్దున్న అయితే ఎక్కువనే ఉండే, నడుముల పాలెం ఉండే. ఇక మనం ఇప్పుడైతే అక్కడికి పోదాం మన ట్రాక్టర్ దగ్గరికి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. డైలీ వ్లాగ్స్ కూడా ఇక్కడ నుంచి తీస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. ప్రతిరోజు ఇలాంటి ఒక వీడియో కంపల్సరీ వస్తుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడైతే మొత్తం సామాన్లను పట్టుకొని ట్రాక్టర్ దగ్గరికి అయితే పోతాను. ఈ చెప్పులను అనవసరంగా తెచ్చిన. ఈ చెప్పులకు బుడద పట్టుకొని 2 చెప్పులు కలిసి 5 కిలోల దాకా అయినాయి. వీటిని ఇప్పుడు మోసుడు అవుతుంది ట్రాక్టర్ దాకా. సో వాగు దగ్గరికి అయితే అందిన మామ. వాగుల నీళ్ళు అయితే ప్రొద్దున ఉన్ననే ఉన్నాయి, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, అన్నీ ఉన్నాయి. సో ఈ కమ్ము నీళ్ళు కాబట్టి పారయ్యి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనోళ్ళు అయితే ఆల్రెడీ దాటుతాను. ఇక వాగులు అయితే ఇన్నే నీళ్ళు ఉన్నాయి మావా. ఈ కమ్ము నీళ్ళు కాబట్టి దొబ్బుతలేవు, పారతలేవు. పారే నీళ్ళు అయితే దొబ్బుతాయి. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మావా. ఉంటా మరి.